నా దేవుని ప్రియులందరికీ కూడా నిండు హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. అందరికీ వందనాలు. చాలా సంతోషం. పోయిన బుధవారం బైబిల్ స్టడీలో మనం దేని గురించి వింటూ వస్తున్నాం, ఒకసారి చెప్దామా? ఏం విన్నామో చెప్పండి, మీకేం గుర్తుందో. పక్షిరాజే. పక్షిరాజు అంటే చెప్పండి, నోరు తెరిచి. గ్రద్ద, ఈగల్. దేవు అస్తమయమై ఉదయము కలుగుగా ఏ దినమైంది అంటే ఏ రోజు చేశాడు చెప్పండి ఆయనలారా. 4వ రోజు అంటారు ఇప్పుడు దాకా. పోయిన వారం నేను వెరీ గుడ్ రైట్ అని చెప్పాను ఆయన. అందుకే ఒక వాక్యం చెప్పిన తర్వాత పాస్టర్ రైట్ చెప్పినా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోవాలా. అర్థమవుతుందా నా మాటలు? అప్పుడప్పుడు కొన్ని నేను మిమ్మల్ని టెస్ట్ చేయడానికి రైట్ అని చెప్పి పంపిస్తుంటా. మీరు మళ్ళీ వచ్చి నాకేమన్నా ఒక్కరన్న జయమ్మ తల్లి తప్ప శారమ్మ తల్లి తప్ప వాళ్ళిద్దరూ చెప్పారు, కానీ ఇంకొరందరూ అశ్రయ్య అలాంటి రెఫరెన్స్ చెప్పారే మీరు, అది అట్ట కాదు కదా, ఒక్క ఆత్మన్న చెప్తుంది అనుకుంటే 7 వరకే గేట్ అవతల, ఇంకా మనకు అవసరమే లేదు. నేర్చుకోవాలి కదా, చక్కగా చూడాలి కదా, చదవాలి కదా. పాస్టర్ ఏం చెప్తే అదేనా? చెప్పండి. మనం కూడా బైబిల్ చదవాలి. బైబిల్ చదివి వాక్యంలో ఏం రాస్తుందో అది గ్రహించాలి. ఇప్పుడు చెప్పండి, పక్షుల్ని ఎన్నో రోజు దేవుడు సృష్టించాడు? పక్షుల్ని ఎప్పుడు దేవుడు సృష్టించాడు? అది అత్యంతమైన పక్షుల్లో శక్తి కలిగినది ఏదైనా ఉంది అని అంటే అది గ్రద్ద, పక్షిరాజు. అందుకే వాక్యంలో పక్షిరాజుని దేనితో పోల్చుకోబడి ఉంది? విశ్వాసికి, ఒక ఆత్మీయుడికి, దేవుని నమ్ముకున్న ఒక క్రైస్తవుడికి, క్రైస్తవురాలికి ఈ గ్రద్ద సూచనగాను పోలికతో కనబడింది. ఆ పోలికలు ఏంటో గత వారాల్లో మనం విన్నాం కదా. యెహోవా కొరకు ఎదురు చూచువారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. మనం అందరం కూడా దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము అనేసి గత దినాల్లో విన్నాం. అయితే పక్షిరాజు విశ్వాసతో పోల్చుకుంటూ కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా గత దినాల్లో విన్నాం. అయితే ఈ పక్షిరాజు యొక్క పుట్టుక నుండి అది చనిపోయేంత వరకు దాంట్లో ఎలాంటి లక్షణాలు ఉన్నాయి, దానిలో ఎలాంటి సుగుణాలు ఉన్నాయో ఈరోజు విందాం. మొట్టమొదటిగా రాసుకోండి. మొదటిగా మనం వినబోయేది పక్షిరాజు యొక్క గూడు గురించి ఈరోజు వినబోతున్నాం. ఏంటిది అది? అనగా దాని యొక్క నివాసము, దాని యొక్క ఇల్లు. ఎవరు ఇల్లు చెప్పాలి. ఈరోజు చిన్నగా స్పష్టంగా చెప్తాను, చక్కగా రాసుకోండి. పక్షిరాజు యొక్క గూడు గురించి, దాని యొక్క నివాసమును గురించి ఈరోజు మనం వినబోతున్నాం. యోబు గ్రంథం 29వ అధ్యాయము. యోబు గ్రంథం 29వ అధ్యాయము. యోబు గ్రంథం 39వ అధ్యాయము. యోబు గ్రంథం 39వ అధ్యాయము. యోబు గ్రంథం 39వ అధ్యాయము 27, 28, 29 వరకు కూడా మనం చదువుకుంటే కొన్ని మంచి మాటలు అక్కడ చదువుతారా? ఆగండి, అందరు తీయండి. అందరు తీచారా? యోబు గ్రంథం 39వ అధ్యాయము 27 నుండి చదవండి. పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికి ఎక్కున తన గూడు ఎత్తైన చోటును, అది రాతి కొండ మీద నివసించును, కొండపేటు మీదను ఎవరును ఎక్కజాలని ఎత్తైన చోటును గూడు కట్టుకొనును. ఆగండి, ఎక్కడ కట్టుకుంటుంది తన గూడు అని అంటే ఎత్తైన కొండ మీద అంట. ఎక్కడ కట్టుకుంటుంది? ఎత్తైన కొండ మీద. తన గూడు గురించి మనం వెళ్ళగలిగితే వినాలి, మీరు జాగ్రత్తగా వినాలి. తన గూడును ఎక్కడ కట్టుకుంటుంది అంటే ఎత్తైన స్థలంలో కట్టుకుంటుంది. ఎక్కడ కట్టుకుంటుంది? ఎత్తైన స్థలములో. కొండలు ఉంటాయి కదా, పెద్ద పెద్ద కొండలు. ఆ కొండల అంచుల్లో
అలాగే పొడవైన చెట్లు, పెద్ద చెట్లు ఎక్కడైతే ఉంటుందో ఆ పైన చిటారు కొమ్మల మీద తన గూడుల్ని కట్టుకుంటాయి. ఎందుకు అక్కడ కట్టుకుంటున్నాయి? ఎందుకు అంత పెద్ద కొండ మీద ఇంక చివరి స్థానంలో ఇంక ఎవరు కూడా ఎక్కలేరు అలాంటి ప్రదేశంలో ఈ పక్షిరాజు ఏం చేస్తుంది? ఈ గ్రద్ద అంటే తన గూడును అక్కడ నిర్మించుకుంటుందంట. ఎక్కడ? కొండల యొక్క అంచులో, అలాగే పెద్ద చెట్లు పైన. ఎందుకు ఇలా చేసుకుంటుంది? పెద్ద పెద్ద స్థలాల్లో ఎందుకు ఉంచుకుంటుందంటే అక్కడ సురక్షితమైన ప్రదేశం. అది ఏంటిది? అది సురక్షితమైన ప్రదేశం. ఇప్పుడు చిన్న చిన్న చెట్లలో కానివ్వండి అలా కట్టారు అనుకోండి, దానికి సురక్షితం అనేది ఉండదు. అందుకని ఈ గ్రద్ద ఏం చేస్తుంది అని అంటే, శత్రువులు ఎవ్వరు చేరలేని, శత్రువులు ఎవ్వరు కూడా రాలేరు అక్కడికి. వెళ్తారా కొండ మీదకి? ఆ చివరున్న పైనున్న కొండ మీదకి ఎవరైనా ఎక్కగలుగుతారా? ఎవరు కూడా అంత సాహసాన్ని చేయరు. శత్రువుకి దూరంగా ఉండాలని చెప్పి ఇది ఏం చేస్తుంది అని అంటే, తన యొక్క గూడును, తన యొక్క నివాసాన్ని అక్కడ నిర్మించుకుంటూ ఉంది. ఎందుకనంటే శత్రువులు ఎవరు కూడా రారు. ఇంకొక మాట చెప్పనా, ఎందుకు ఆ గూడుని, తన గూడుని ఆ చిటారు మీద, ఆ కొండ శిఖరాల మీద, అంచుల మీద కట్టుకోవడానికి గల కారణం ఏంటంటే, ప్రతి దానిని అక్కడ నిలబడి అది స్పష్టంగా చూడగలుగుతుంది. ఏం చేయగలుగుతుంది? స్పష్టంగా ప్రతి దానిని కూడా చూడగలుగుతుంది. ఈ పక్షిరాజు ఎవరికి పోల్చబడింది? విశ్వాసికి, ఆత్మీయులకి, క్రైస్తవుడు అనబడుచున్న మనందరికీ కూడా ఇది పోల్చబడింది. ఎక్కడ తన గూడును, తన నివాసాన్ని నిర్మించుకుంటుంది అంటే ఎత్తైన స్థలములలో. ఎందుకనంటే అక్కడికి శత్రువు ఎవరు కూడా రాలేరు. అలాగే ప్రతి దానిని కూడా అది స్పష్టంగా చూడగలుగుతుంది. అది సురక్షితమైన ప్రాంతం, దానికి అది సురక్షితమైన స్థలం. ఇంక ఏ బాధ ఉండదు, దానికి ఏ ఇబ్బంది ఉండదు. ఎక్కడ? ఎత్తైన స్థలముల్లో. ఎందుకనంటే అక్కడ ఎవ్వరు కూడా రాలేరు. అందుకనే నేను పదే పదే చెప్తున్నా, ఈ పక్షిరాజు నీకు నాకు సూచనగా కనబడుతూ ఉంది. మనం అందరం కూడా ఏమని అడగాలో తెలుసా ప్రభుని? పరిశుద్ధ గ్రంథంలో భక్తుడు ఇలా అంటారు చూడండి, 61వ కీర్తన 2వ వాక్యంలో, 61వ కీర్తన 2వ వాక్యంలో, 61వ కీర్తన 2వ వాక్యం, దావీదు కీర్తనకారుడు మంచి మాట అంటారు అక్కడ. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము, నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి అన్నారు. ఎక్కడికి ఎక్కించమన్నాడు? ఎక్కడికి ఎక్కించమంటున్నాడు? ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ప్రభువా. నేను ఈ భూనివాసం మీద నేను ఉండకూడదు. నాకు అపాయాలు వస్తాయని, ఇబ్బందులు కలుగుతాయని, శ్రమలు ఎదురవుతాయని, కష్టాలు ఎదురవుతాయన్న ఈ స్థలంలో నేను ఉండకూడదు. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు, అక్కడ నేను నివాసం చేయాలి, అక్కడ నేను ఉండాలి. కారణం ఏంటంటే అక్కడ ఉన్నారు అనుకోండి, శత్రువు ఎవరు కూడా అక్కడికి చేరలేరు. ఏ హాని కూడా, ఏ ఇబ్బంది కూడా అతనికి జరగదు. అందుకనే మన దైనందిన జీవితాల్లో మనం కూడా ప్రభువుని అడగాలి, ప్రభువా ఎక్కలేనంత ఎత్తైన స్థలము మీద, ఎత్తైన ప్రాంతంలో నేను ఉండాలి ప్రభువా. ఒక ఉన్నతమైన స్థితిలో నేను బ్రతకాలి ప్రభువా. నా ఆత్మీయ జీవితం, నేను నిర్మించుకుంటున్న ఈ ఆత్మీయ జీవితం ఎలా ఉండాలి అనంటే ఎత్తైనదిగా ఉండాలంట. ఎలా ఉండాలి? అందుకే సమూయేలు 2వ సమూయేలు 22:34 కూడా ఉంటుంది, ఎత్తైన స్థలము మీద నన్ను నిలుపుము అంటాడు. ఎక్కడ నిలపాలని? ఎత్తైన స్థలం మీద, ఎత్తైన ప్రాంతాల మీద నేను నివసించాలయ్యా. ఎందుకు అనంటే ఎత్తైన స్థలం మీద ఎందుకు ఉండాలి అని ఆశపడుతూ ఉన్నాడు అనంటే 62వ కీర్తన 2వ వాక్యంలో ఉంది చూడండి, ఆయనే నా ఆశ్రయ దుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే. ఎత్తైన కోట నాకు ఆయనే. నేను ఆయనను అడుగుచూ ఉన్నాను, ప్రభువా శత్రువులు ఎవరు కూడా నా దగ్గరకు రాకుండా నేను ఎలా ఉండాలి చెప్పండి అండి? ఉన్నతంగా ఉండాలి ప్రభువా. ఉన్నతమైన శిఖరాల మీద నేను ఉండే వ్యక్తిగా, అలాంటి అనుభవంలోనికి నన్ను నడిపించు ప్రభువా. ఉన్నతమైన శిఖరాల మీద నేను ఉండాలి, ఎవ్వరు కూడా నన్ను చేరలేనంతగా నా ఆత్మీయ స్థితిని
నడిపించు ప్రభువా. నా ఆత్మీయ జీవితం అలా నడిపించబడాలి, నా ఆత్మీయ జీవితం ఎదగబడాలి అని కోరుకోవాలి. ఈ రోజున మన ఆత్మీయ జీవితం ఎత్తైన స్థితిలో ఉందా, లేకపోతే మన ఆత్మీయ జీవితం అంతకంతకు పతనమైపోతుందా? ఎందుకని తన గూడును ఎత్తైన స్థలములో ఉంచుకునింది? ఏ శత్రువు కూడా రాకూడదని, ఏ అపాయము తనకు సంభవించకూడదని ఎత్తైన స్థలములో తన నివాసాన్ని ఉంచుకునింది కదా. మరి మన ఆత్మీయ జీవితాన్ని మనం ఏం చేయాలి అని అంటే, ఎత్తైన స్థలములలో మనం నిర్మించుకునే వారిగా ఉండాలి. ప్రతి దానిలో మన స్థితి ఎలా ఉండాలి అని అంటే, హెచ్చుగా ఉండాలి, ఎత్తుగా ఉండాలి, ఎవరు చేరలేనంతగా ఉండాలి. అర్థమవుతుందా? అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం చిన్నపిల్లల్లో ఎలాంటి స్వభావం ఉంటుందంటే, వాళ్ళు పక్క నిలబడి ఏమంటారు? నువ్వు హైటా నేనెత్తా, నువ్వెత్తా నేనెత్తా, నాకన్నా నువ్వు కొంచెం చిన్నగా ఉన్నావు అంటే నేను త్వరగా వచ్చేస్తానులే ఎత్త అంటుంటారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన ఆత్మీయ జీవితాన్ని కూడా మనం ఏం చేసుకోవాలి అని అంటే, అరే గత సంవత్సరంలో ఎంత ఉన్నింది కదా నా ఆత్మీయ జీవితం, ఈ సంవత్సరానికి ఏమవ్వాలి? అది ఎత్తుగా మారాలి. నా ఆత్మీయ జీవితం అంతకంతకు బలపరచబడాలి. నా ఆత్మీయ జీవితం అంతకంతకు ఎత్తైన స్థితిలోనికి మారాలి. ఎందుకు అని అంటే, ఎత్తైన నా కోట నువ్వే ప్రభువా. నా ఆత్మీయ జీవితాన్ని నీ మీద నిర్మించుకోవాలి, నా ఆత్మీయ జీవితాన్ని నీ మీద కట్టుకోవాలి ప్రభువా. ఒక ఉన్నతమైన స్థితిలోనికి నేను రావాలి ప్రభువా అని ప్రభు సన్నిధిలో మనం నిల్చొని ప్రభువుని అడిగేవారిగా మనం ఉండాలి. ఈరోజున మన ఆత్మీయ స్థితి ఎత్తైన స్థితిలో ఉందా, లేకపోతే దిగజారిపోతూ ఉందా? ఒకసారి ఆలోచించండి. తన నివాసాన్ని నిర్మించుకునేటప్పుడు, తన గూడును కట్టుకునేటప్పుడు అది ఎలా ఉంటుందంటే, అది బలమైన పునాదిని నిర్మించుకుంటుందంట. ఏం చేస్తుందంట? బలమైన పునాదిని నిర్మించుకుంటుంది. కారణం ఏంటి? ఇప్పుడు నేను అంటాను ఎందుకు అది బలమైన ఒక పునాదిని నిర్మించుకుంటుంది అని అంటే, అక్కడే జీవితాంతం ఉండాలని అది ఆశపడుతూ ఉంది. ఏం చేస్తుంది? అది జీవితాంతం అది అక్కడే ఉండడానికి బలమైన పునాదిని వేసుకుంటుంది. ఇప్పుడు మనం కూడా ఇంటికి బలమైన పునాదులు ఎందుకు వేసుకుంటామని అంటే, మరలా కట్టేది కాదు కదా, మరలా నిర్మించుకునేది కాదు కదా. కట్టుకునేటప్పుడే కొంచెం స్థిరంగా కట్టుకోవాలి, కొంచెం గట్టిగా కట్టుకోవాలి అని అనుకుంటాం. ఈ గ్రద్ద కూడా తన నివాసాన్ని ఏం చేసుకుంటుంది అని అంటే, బలమైనదిగా నిర్మించుకుంటుందంట. ఏం చేస్తుంది? ఎలా ఉంటుంది తన పునాది, ఎలా తన గూడుని నిర్మించుకుంటుందంటే, వినాలి, మీరు బాగా వినాలి. ఎంత వెడల్పు ఉంటుందంటే 6 నుండి 10 అడుగులు వెడల్పు ఉంటుందంట. ఎలా ఉంటుందంట దాని గూడు? తన యొక్క గూడు యొక్క నిర్మాణము వెడల్పు ఎలా ఉంటుందంటే 6 నుండి 10 అడుగులు వెడల్పు ఉంటుంది. లోతు ఎంత ఉంటుందో అది చెప్పినా, లోతు 3 నుండి 6 అడుగుల లోతు ఉంటుంది. ఎంత లోతు అది చెప్పాలి మీరంతా, అందరు చెప్పండి అమ్మా. వెడల్పు ఎంత? వెడల్పు వచ్చి 6 నుండి 10 అడుగులు, లోతు వచ్చి 3 నుండి 6 అడుగుల లోతు కలిగిన ఒక పెద్ద గూడును అది నిర్మించుకుంటుంది. ప్రపంచంలోనే పెద్ద గూడును నిర్మించుకున్న పక్షి ఏదైనా ఉంది అని అంటే అది గ్రద్దే. మీకోసం నేను ఇప్పుడు గద్ద యొక్క పురాణం అంతా చదవాల్సి వచ్చింది. ఏం చేస్తాం? ఎందుకు అని అంటే, దాని గురించి నేను కూడా తెలుసుకుంటున్నాను. అసలు పదే ప్రభు ఎంత చక్కగా ఒక విషయాన్ని గురించి ప్రస్తావించారు అని అంటే, దాని వెనక ఎంతో దాచబడి ఉంటుంది. ప్రపంచంలో అతి పెద్ద గూడుని నిర్మించుకునేది ఏదైనా ఉంది అని అంటే, రికార్డులోకి ఎక్కింది ఏంది అని అంటే, ఏమండి, పక్షి యొక్క గూడు గ్రద్దదేనంట. ఒక మాటలో చెప్పాలి అని అంటే, ఒక మనిషి కూడా దానిలో కూర్చోగలుగుతాడంట. అంత పెద్దగా నిర్మించుకుంటుందంట. ప్రతి సంవత్సరం తన గూడును అంతకంతకు కట్టుకునే ఉంటుందంట. కట్టుకున్నాం కదా ఇంకటి వదిలేద్దాంలే అని అనుకోదు అది. ప్రతి సంవత్సరం కూడా తన గూడును ప్రతిసారి నిర్మించుకుంటూనే ఉంటుందంట. ఎలా ఉంటుంది తన గూడుని? ఒక్కటే కట్టుకోదు, మరలా 2 కలిసి, ఆడ మగ, ఏమండి, ఈ 2 పక్షులు కలిసి తన గూడును నిర్మించుకుంటాయంట. మగ పక్షి ఏమో కర్రలను అక్కడున్న వాటన్నిటినీ తీసుకుని వస్తే, ఈ ఆడపక్షి ఏం చేస్తుందంటే ఆ గూడిని అంతటిని కూడా శుభ్రంగా కడుతుంది. చాలా ఉంటుంది.
ఆ పక్షి యొక్క ఆ గూడు నిర్మించేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తుందంటే ఆ పుల్లలన్నిటినీ కూడా బేరేస్తుంది. మరలా చిన్న చిన్న పుల్లలను బేరేస్తుంది. ఆ తర్వాత ఒత్తుగా ఉన్నదాన్ని పెడుతుంది. ఆ తర్వాత ఏం చేస్తుందో చెప్పనా, ముళ్ళులు, గాజు పొలుకులు ఇవన్నీ తీసుకొని వచ్చి బేరేస్తుంది. ఆ తర్వాత మరలా ఒత్తుగా ఉండడానికి మరలా స్పాంజ్లాగా, గడ్డిలాగా మెత్తగా ఉండేటివి అంతటిని కూడా తీసుకొని వచ్చి ఒక పెద్ద గూడుని కట్టుకుంటుంది. నేను అనుకున్నాను, గూడు కట్టేటప్పుడు వాస్తవానికి కట్లు ఓకే, ఆ తర్వాత పీచు ఓకే, ఇవన్నీ ఓకే, గడ్డి అన్నీ ఓకే, కానీ ఈ మధ్యలో ముళ్ళులు, గాజు పెంకులు ఎందుకు వచ్చాయి? ఎందుకంటే మీకు పోను మీకు అర్థమవుతుంది. చూడండి, అర్థమవుతుందన్న మాటలు. అంత పెద్దగా తన గూడును అది నిర్మించుకుంటుంది. రెండు కలిసి అవి నిర్మించుకోగలుగుతాయి. దాని యొక్క బరువు ఎంత ఉంటుంది? ఆ గూడు యొక్క ఫస్ట్ మొదట్లో కట్టుకునేటప్పుడు దాని యొక్క బరువు ఎంత ఉంటుందంటే కేజీ బరువు ఉంటుందంట. మొదట్లో ఎంత బరువు ఉంటుంది? కేజీ అంత బరువు. అంత బరువుతో కూడినదిగా తన పునాదును వేసుకుంటుంది ప్రారంభంలో. ఇంకా రాను చాలా పెద్దదిగా అది నిర్మించుకుంటుంది. ఎక్కడ కట్టుకుంటుంది? ఇది కొండ మీద తన పునాదిని నిర్మించుకుంటుంది. అలాగే మన ఆత్మీయ జీవితాన్ని ఈరోజు ఎక్కడ వేసుకోగలుగుతున్నాం, ఎక్కడ కట్టుకోగలుగుతున్నాం, మన ఆత్మీయ జీవితాన్ని ఎక్కడ నిర్మించుకోగలుగుతున్నాం, ఇది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే బైబిల్లో మనం చూడగలుగుతాం కదా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఓ మంచి ఉపమానాన్ని చెప్తారు. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇద్దరు వ్యక్తులు కూడా ఇంటిని నిర్మించారంట. ఒకడేమో ఇసుక మీద కట్టాడంట, మరొకడేమో బండ మీద కట్టాడంట. పెద్ద వర్షం వచ్చింది, గాలి వచ్చింది, తుఫాను చెలరేగింది. ఇసుక మీద కట్టిన వ్యక్తి ఇల్లేమో కూలిపోయింది, బండ మీద కట్టబడిన ఇల్లేమో స్థిరంగా నిలబడగలిగింది. కారణం ఏంటి? ఎందుకని ఇద్దరికి ఒకే పరిస్థితే కదా. కానీ ఇక్కడ వ్యత్యాసం ఏంటి? ఇక్కడ తేడా ఏంటి? ఇతను ఎంత పెట్టుబడి పెట్టాడో ఇతను కూడా, ఇద్దరు అదే పెట్టుబడి. కాకపోతే ఇతనేమో ఇసుక మీద కట్టాడు, ఇతనేమో బండ మీద కట్టాడు. బండ మీద కట్టబడిన పునాది స్థిరంగా నిలబడుతుంది. నువ్వు క్రీస్తు అనే బండ మీద నీ పునాదిని కట్టుకోగలిగితే, క్రీస్తు అనే బండ మీద నీ పునాదిని వేసుకొని అక్కడ నీ జీవితాన్ని నిర్మించుకోగలిగితే అది ఎన్నడూ పడిపోదు, అది ఎన్నడూ కూలిపోదు, అది ఎన్నడూ పాడైపోదు. మరి ఈ రోజున మన పునాదుల్ని ఎక్కడ వేసుకోగలుగుతున్నాం? మన పునాదుల్ని ఎక్కడ మనం నిర్మించుకోగలుగుతూ ఉన్నాం? క్రీస్తు అనే పునాది మీద మన జీవితాన్ని కట్టుకుంటే అది స్థిరంగా నిలబడగలుగుతుంది. ఆమేన్. కాబట్టి ఎక్కడ వేసుకోవాలి? క్రీస్తు అనే బండ మీద మన పునాదిని వేసుకోవాలి. క్రీస్తు అనే పునాది మీద మన జీవితాన్ని నిర్మించుకోవాలి, మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. అక్కడ కానీ మన జీవితాన్ని కట్టుకోగలిగితే, అక్కడ కానీ మన జీవితాన్ని నిలబెట్టుకోగలిగితే, ఎన్ని ఇబ్బందులైనా రాని, ఎన్ని శోధనలైనా కలగని, ఎన్ని అవమానాలు ఎదురైనాయి, ఎన్ని పరిస్థితులైనా రాని, నీ పునాది పాడైపోదు. అందుకే వాక్యంలో మాట ఉంది, 11వ కీర్తన 3వ వాక్యంలో, పునాది చెప్పండి, పునాదులు పాడైపోగా ఏమని ఉందండి? 11వ కీర్తన 3వ వాక్యంలో, పునాదులు పాడైపోగా నీతిమంతులు, వాక్యం తెలీదా మీకు? సరే చదవండి అయితే. 11వ కీర్తన, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? ఏమన్నా చేయగలుగుతారా? నీ పునాది పాడైపోయింది. ఈరోజు ఎక్కడ పాడు చేసుకున్నావో, ఎక్కడ పోగొట్టుకున్నావో, ఎక్కడ పాడు చేసుకొని ఎక్కడ కూలగొట్టుకున్నావో, ఏమండి అది మనకు తెలుసు. అరే మన జీవితాన్ని, మన పునాదిని పాడు చేసుకున్నాం అనుకోండి, ఇంకెవరు కూడా ఏం చేయలేరు. పాస్టర్ కాదు, ఏమండి ఇంకొకరు కాదు, ఎవరు కూడా నీ పునాదిని కట్టలేరు. కారణం ఏంటంటే పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలుగుతారు? సేవకుడు ఏం చేయగలుగుతాడు? ఏమండి దేవుడు ఏం చేయగలుగుతాడు? మరొకరు ఏం చేయగలుగుతారు చెప్పండి? కారణం ఏంటంటే బాగానే కట్టుకున్నావు, మంచిగానే నిర్మించుకున్నావు, కానీ లోపల ఏమైపోయింది అని అంటే పునాదులు పాడైపోయాయి. పునాదులు పాడైపోయిన వారి యొక్క జీవితాలు అతలాకుతలం అయిపోతాయి, అవి సరైనగా ఉండవు. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలుగుతారు? నువ్వు ఎన్ని దినాలు నీకు పాస్టర్ అయ్యా నా కోసం ప్రార్థన చేస్తున్నామ్మా, మేము ప్రార్థన చేస్తున్నాం, కానీ నీ పునాది సరిగ్గా ఉందా?
నీ పునాదులు పాడు చేసుకుంటే, నీ పునాదుల్ని పతనం చేసుకుంటే నీతిమంతులు ఏం చేయగలుగుతారు? సేవకులైనా ఎవరు ఏం చేయగలుగుతారు? ఎవరు ఏం చేయలేరు. కారణం ఏంటంటే నీ పునాదులు పాడైపోయాయి. నువ్వు దేవుళ్ళనికి వచ్చేటప్పుడు, దేవుళ్ళ నిలబడేటప్పుడు, దేవుడి మార్గంలో నడిపించబడేటప్పుడు ఒక సరైన పునాది మీద నువ్వు నాటబడాలి. సరైన పునాది మీద నువ్వు నిలబడాలి. నీకు ప్రారంభంలోనే సరైన పునాది లేకపోతే, ఏమండి, సరైన పునాది లేకపోతే అది 4 దినాలు గడిచిన తర్వాత ఏమైపోతుంది? పాడైపోతుంది, పడిపోతుంది. ఆ తర్వాత కట్టుకోడు. అందుకే పెద్దలు ఒక మాట అన్నారు. ఏమని చెప్పారు? మొక్కై వంగంది అది మొదట్లోనే సరి చేసుకోవాలి, మొదట్లోనే కాపాడుకోవాలి. హలో, మొదట్లోనే సరిగ్గా ఉన్నప్పుడు అది రాను రాను ఏమవుతుంది? ఎదగబడుతుంది, నిలబడుతుంది. కారణం ఏంటంటే ప్రారంభంలో పునాది కరెక్ట్గా ఉంది. ప్రారంభంలో పునాది కరెక్ట్గా లేకుండా ఏటో ఒకటి కానీ ఇచ్చేసి అని అన్నాం అనుకోండి, 4 రోజులు గడిచిన తర్వాత బాగానే కనబడుతుంది. కానీ లోపల ఏమైపోయింది? పునాదులు పాడైపోయాయి. నీ కుటుంబానికి ఎలాంటి పునాది వేయగలుగుతున్నావు? నీ బిడ్డలకి ఎలాంటి పునాదిని వేయగలుగుతున్నావు? చూడండి, పక్షిరాజు ఒకటే వేసుకునిందా? ఏంటిది అది? భార్య భర్త ఇద్దరు వారి యొక్క పునాదిని స్థిరంగా వేసుకున్నారు, స్థిరంగా కట్టుకుంటున్నారు. కనుకనే అది పడిపోదు, అది కూలిపోవట్లేదు. కారణం ఏంటి? ఇద్దరిలో ఉంది కథ అమ్మా, ఇద్దరిలో ఉంటుంది. నీ బిడ్డలు పాడైపోతున్నారు అని అంటే నీ ఒక్కదాన్ని బట్టి కాదు, నువ్వు కరెక్ట్గా ఉన్న తండ్రి కూడా కరెక్ట్గా ఉండాలి. ఇద్దరు ఎప్పుడైతే కరెక్ట్గా ఉండి మంచి పునాదిని వేస్తారో ఆ పునాదిని బట్టి బిడ్డలు కూడా ఎదగడం ప్రారంభిస్తారు. నా బిడ్డలు నా మాట వినట్లేదు, కరెక్ట్గా లేరు, విచ్చలవిడిగా తిరుగుతున్నారు అంటే తిరుగుతారు. కారణం ఏంటి? పునాదులు పాడైపోగా. చెప్పండి, పునాదులు పాడైపోగా సేవకులైనా ఇంకొకరైనా ఏం చేయగలుగుతారు? నీవు నీ భర్త ఏం చేయాలి? నీ పునాదును సరిగ్గా వేసుకోవాలి. పెద్ద అయిపోయిన తర్వాత, చేతికి వచ్చిన తర్వాత నా మాట వినట్లేదు, నా చేతికి దొరకట్లేదు, ఊరు బడి తిరగతున్నాడు అంటే తిరగకుండా ఎట్టుంటాడు? నువ్వు సరైన పునాది వేస్తే కదా, చిన్నప్పటి నుంచి సరైన పునాది వేసి వాడిని సరైన మార్గంలో నడిపించి నీ కూతురికి ఒక సరైన త్రోవలో నడిపించగలిగితే ఆ పునాదులు స్థిరంగా ఉండగలుగుతాయి. పునాదులు పాడైపోయిన తర్వాత, అంతా కట్టుకున్న తర్వాత కూలిపోయింది అంటే కూలిపోకుండా ఎలా ఉంటుంది? నీ పునాదిని కరెక్ట్గా వేసుకునే వ్యక్తిగా నీవు ఉండాలి. మన బిడ్డల్ని చిన్నప్పటి నుంచి మంచి భక్తి కలిగిన మార్గంలో నడిపించుకోవాలండి. అర్థమవుతుందన్నమాట. ఒక టీచర్ ఏమనుకుంటాడు? తన కుమారుడు మంచి టీచర్ అవ్వాలనుకుంటాడు. పోలీస్ ఆఫీసరు నా బిడ్డ కూడా మంచి పోలీస్ ఆఫీసర్ అవ్వాలి అనుకుంటాడు. డాక్టర్ నా బిడ్డ కూడా మంచి డాక్టర్ అవ్వాలి, నాకంటే ఇంకా గొప్ప డాక్టర్ అవ్వాలి అని అనుకుంటాడు. ఏ రోజైనా ఒక క్రైస్తవుడు నా బిడ్డ నాకంటే అధికమైన భక్తి చేయాలి, నాకంటే నా బిడ్డలు అధికమైన స్వార్థను చెప్పాలి, నా బిడ్డలు నాకంటే దేవుని పరిచర్యలో వాడబడాలి, నాకంటే నా బిడ్డలు దేవుడి మందిరంలో ఎక్కువ సమయాన్ని గడపాలి, నాకంటే ఎక్కువగా నా బిడ్డలు దేవుని సన్నిధిలో ఉండాలి, నాకంటే ఎక్కువగా నా బిడ్డలు దేవుడి కొరకు నిలబడాలి. ఈ పునాదిని వేసావా ఏ రోజైనా నీ బిడ్డలకి? వేసామా మనం? ఏమని వేసావు? మన బిడ్డలకి ఏం పునాదులు వేస్తామని చెప్పండి. ఎలాంటి పునాదులు వేస్తున్నాం ఈ రోజున మన బిడ్డలకి? చూడండి, ఈ పక్షిరాజు ఆషామాష పునాది వేయట్లేదు, ఒక స్థిరమైన పునాదిని వేస్తున్నాయి. కారణం ఏంటి? అవి మాత్రమే కాదు, నేను వేస్తున్న ఈ పునాదిలో నేను ఉండడమే కాదు, కానీ నా కడుపులో నుంచి వస్తున్న నా బిడ్డలు కూడా ఇదే పునాదిలో ఉండబోతున్నాయి, ఇదే గూట్లో ఉండబోతున్నాయి. కారణం ఏమండి? మనం కూడా అలా నడిపించబడాలని. మరి మనం ఏం వేయగలుగుతున్నాం? మన బిడ్డలకి ఒక మంచి దారిని చూపించగలుగుతున్నామా? ఒక మాట అంటుంటాం, నేనంటే చదువుకోలేదు, నాకంటే మంచి ఉద్యోగం లేదు, నువ్వైనా బాగుండాలి నాయనా, నువ్వైనా మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి నాయనా, నువ్వైనా నాలా కష్టపడకూడదు నాయనా, నువ్వు నాలాగా. చెప్పండి, చెప్పరే. చిన్నప్పుడు తల్లిదండ్రులు ఏం చెప్తారు? నువ్వు నాలా కష్టపడలేవురా ఎండలా, అలాగ నువ్వు ఉండలేవు నాయనా, బాగా చదువుకొని గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి నాయనా. నువ్వు తెచ్చుకుంటాడమ్మా, ఎందుకు తెచ్చుకోడు? తెచ్చుకుంటాడు.
నీ బిడ్డలకు నేర్పించేది ఏంటి? నువ్వు ఏమి నేర్పించగలుగుతున్నావు? దేవుళ్ళు నడిపించగలిగితే, దేవుళ్ళు నిలబెట్టగలిగితే, ఏమండి, నువ్వు వెళ్ళిపోయినా, నీ కాలాన్ని ముగించుకొని వెళ్ళిపోయినా నీ బిడ్డలు చెప్పాలి, ఈ భక్తి మా వల్ల వచ్చింది కాదు, మా తల్లిదండ్రులు మాకు ఈ భక్తిని నేర్పించారు, మా తల్లిదండ్రులు మాకు ఈ పునాదులు వేశారు, ఈ పునాదుల మీద మేము కట్టబడుతూ ఉన్నాం. మరి ఎక్కడ మన పునాది? ఎక్కడ మనం క్రీస్తు అనే పునాది మీద నిలబడగలుగుతున్నామా? అక్కడ మన జీవితాన్ని కట్టుకోగలుగుతున్నామా? నీ పునాది సరిగ్గా ఉంటేనే నీ బిడ్డలు కూడా అందులో ఉండగలుగుతారు. నీ పునాదులే సరిగ్గా లేకుండా నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు బ్రతుకుతుంటే, నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు జీవిస్తూ ఉంటే ఎట్లాగంటండి? నీ పునాదులు పాడు చేసుకుని నీ బిడ్డలు బాగోలేదు, నా కుటుంబం బాగలేదు, నా భర్త బాగలేదు, వట్టి మాటలు. మీరు అసలు నమ్మకండి ఇట్లాంటి మాటలు. నేనైతే అసలు నమ్మను. ఏమన్నా తెలుసా? మా ఆయన చెప్పండి అండి, మా ఆయన బాగలేదు పాస్టర్ అయ్యా, మా ఆయన అట్టున్నాడు పాస్టర్ అయ్యా, నా బిడ్డలు ఎట్టుండారు పాటర్ అయ్యా, మా పేడండి పాటర్ అయ్యా. చేస్తాం పాటర్ అయ్యా, ఎందుకు చేయము? నేను కూడా ఊగొట్టుగా అమ్మగానే ఉంటా. నేను ఒక్కడిని ప్రార్థన చేసి నేను రాత్రింబొగులు కష్టపడినా నా వల్ల ఏమీ లేదు. నీలో కూడా కథ ఉండాలి, నీలో కూడా ప్రార్థన ఉండాలి. వాక్యం ఒకటే అంటుంది. ఏంటో తెలుసా? ఏమైనా తెలుసా? విశ్వాసముతో కూడిన భక్తి చేస్తున్న స్త్రీ తనను బట్టి, తన ప్రవర్తన బట్టి ఎవరు మారుతారంటమ్మా? వెరీ గుడ్. ఎవరు అప్పుడప్పుడు నన్ను బతికిస్తానండి. ఎవరు మారుతారు? తన ప్రవర్తనను బట్టి తన భర్త మారుతాడు అని రాయబడింది కదా వాక్యంలో. నీ ప్రవర్తన సరిగా ఉంటే, ప్రవర్తన అంటే ఏంటి? ప్రవర్తన అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? నీ దృష్టిలో ప్రవర్తన అంటే ఏంది? అంటే మంచిగా ఉండాలా, ఎట్టబడితే అటు తిరగకూడదు, అవి కాదు ప్రవర్తన అంటే. నీ భక్తి జీవితం కలిగిన ప్రవర్తన, నువ్వు నిజమైన భక్తి చేసే ఆ భక్తిలో ఉంది, ఆ ప్రవర్తన సరిగ్గా ఉంటే ఆటోమేటిక్గా నీ భర్త మారుతాడు. నీ భక్తి సరైనదిగా ఉందా? నీ భక్తి వేసుకుంటున్న ఆ పునాది సరైనదిగా ఉంటే నీ భర్త మారుతాడు. కొందరు చూడండి, భర్తలు బాగుంటారు, భార్య ప్రవర్తన సరిగా ఉండదు. వారు మారాలంటే భర్త ఏమవ్వాలి? తన ప్రవర్తన, భక్తి అనే ప్రవర్తన చక్కగా కట్టుకోవాలి. మనం ఎంతసేపు ప్రవర్తన అంటే నేనేం బాగానే ఉన్నాను కదా, అన్నం వండుతున్నాను, కూర చేస్తున్నాను, ఇంకా కల్లేపు చల్లుతున్నాను, ముగ్గేస్తున్నాను. ఎవడు చేయవద్దు అన్నాడు? అది కాదు అడిగే దేవుడు. నువ్వు చేస్తున్న భక్తి ఉందే, సరైన భక్తి చెయ్యి. ప్రతిరోజు వాక్యం చదివి, ప్రతిరోజు ప్రార్థన చేసి, కళ్ళబొల్ల మాటలు చెప్పుకుంటూ ఆ చెట్టు కింద ఈ చెట్టు కింద కూర్చొని వ్యవహారాలు పెట్టుకునేది కాదు. దాన్ని విడిచిపెట్టి నువ్వు ఒక మంచి భక్తి కలిగిన మార్గంలో నువ్వు కానీ నీ జీవితాన్ని కట్టుకోగలిగితే, ఎలాంటి కొమ్మిళ్ళు తిరిగినోడైనా సరే దేవుడు తీసుకొని వచ్చి, అది అర్థమవుతుందన్నమాట. కారణం ఏంటి? నీ ప్రవర్తన. నీ భక్తిలో ఒక సరైన ప్రవర్తన ఉంటే, ఏంటి ఆ మాట పాస్టర్ నువ్వు అనుకుంటున్నావు, నీ ప్రవర్తన సరిగ్గా దేవుని కాడు ఉంచు. దేవుడు ఎంతటి వ్యక్తినైనా దేవుడు మార్చి ఆయన సన్నిధిలో కూర్చోబెట్టకపోతే నన్ను అడుగు. అప్పుడప్పుడు నేను చాలాసార్లు చెప్పాను కదా మా నాన్న గురించి. మా నాన్న అంతటి మూర్ఖుడు మరొకరు లేరు, అంతటి దుర్మార్గుడు మా నాన్న. నిజం, అందరినీ కొట్టేవాడు. అలాంటి వ్యక్తిని మార్చుకునింది ఏంటంటే మా తల్లి యొక్క ప్రార్థనే, ఆమె యొక్క ప్రవర్తన. ఏమండి, మరి మనం భర్తలు మారట్లేదు, కుటుంబంలో బిడ్డలు మారట్లేదు, వాళ్ళు ఎట్టున్నారు వీళ్ళు ఎట్టున్నారంటే నీ ప్రార్థన ఎక్కడా? నీ ప్రార్థన అనే ప్రవర్తనను నువ్వు సరిగ్గా కట్టుకుంటే కదా. ఈ రాత్రి అయినా ఒక తీర్మానం చేసుకో, ప్రభువా నా పునాదులు పాడైపోయాయి, నా పునాదులు నేను ఎక్కడో పాడు చేసుకున్నాను, ఎక్కడో చెట్ల కాడ కూర్చొని, పుట్ల కాడ కూర్చొని, వాళ్ళతో కూర్చొని, వీళ్ళతో కూర్చొని నా పునాదులు పాడు చేసుకుంటున్నానయ్యా. ఈ రాత్రి ఒకవేళ నీ పునాది పాడైపోతే, నీ పునాదిని కట్టడానికి నా ప్రభు అయిన యేసుక్రీస్తు సంసిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. వాక్యం చూడండి, 58 యెషయా గ్రంథం 58:12 వాక్యం. 58:12 చదవండమ్మా. పాడైపోయిన స్థలములను, పాడైపోయిన పునాదులను నీవు
మరలా కట్టెదవు. ఆగండి, పాడైపోయిన పునాదులు ఆయన ఏం చేస్తాడు? మరలా కట్టబోతూ ఉన్నాడు. ఆయన మరలా కడతాడు అని చెప్పి నువ్వు మరలా కూల్చుకుంటా, ఏమండి, ప్రతి సంవత్సరం కూల్చుకుంటా పోతుంటే ఆయన కడతా వస్తుంటాడు వెనకాల. అవునా? ఏమక్క? ఇప్పుడు నువ్వు ఆయన కడతా ఉండాలి అని చెప్పి నువ్వు ప్రతిరోజు కూల్చుకుంటా పోతుంటే అట్టా కుదరుతుంది? అది కుదరదు. అట్లాగని చెప్పి ఆయన కడుతుంటాడులే, నేను కూల్చుకుంటా పోతుంటానులే అనుకోగాక, ఏమండి, మరలా ఒక అవకాశాన్ని ప్రభు ఇస్తున్నాడు. ఈ 2026వ సంవత్సరంలో ప్రారంభంలోనే ప్రభు నీకు ఒక మంచి అవకాశం ఇస్తున్నాడు. ఇదిగో నీ పునాది పాడైపోతుంది, నీ పునాదును కట్టడానికి మరలా ఆయన దిగి వచ్చి ఉన్నాడు ప్రభువా అని ప్రభు దగ్గర మోకరించి, ప్రభువా నా పునాది పాడైపోయిందయ్యా, నా పునాదిని కట్టు ప్రభువా, నా పునాదిని కట్టు ప్రభువా, ఇదిగో నా పునాదులు పాడైపోయాయ్యా. ఎక్కడ నీ పునాదిని పాడు చేసుకున్నావో, ఎప్పుడు నీ పునాది పాడైపోయిందో నాకు తెలియదు, కానీ నా దేవుడు మరలా నీ పునాదిని కట్టునుగాక. ఒకప్పుడు మన వాళ్ళు చెప్తుంటారు, ఒకప్పుడు నేను భలే ప్రార్థన చేస్తున్నది పాస్టర్ అయ్యా, అబ్బే ఇప్పుడు ఏం కుదరట్లేదు పాస్టర్ అయ్యా. కారణం ఏంటి? పునాదులు పాడైపోయాయి. నీ పునాది పాడైపోతే ఎవరు ఏం చేయలేరు, అంతే. కాబట్టి ఈ రాత్రి అయినా ఈ కూడికలో ఒక తీర్మానం చేసుకో, ప్రభువా నా పునాదిని నేను కట్టుకోవాలనుకుంటున్నాను, దాన్ని కట్టు ప్రభువా, మరలా నా పునాదిని స్థిరపరిచయ్యా, పాడైపోయిన నా పునాదిని ఒక్కసారి కనికరించి నా పునాదిని నిర్మించు ప్రభువా అని నువ్వు అడగగలిగితే నా దేవుడు నీ పునాదులన్నిటినీ కట్టునుగాక. కట్టుకుందామా వద్దా? చెప్పండి అండి. కట్టుకుంటే బాగుంటుంది. నీ బిడ్డలకి నేను అంటాను, నీ బిడ్డలకు నువ్వు ఆస్తి ఇచ్చినా అది ఉండదు. నీ బిడ్డలకి ఆస్తి ఇచ్చినా ఇంకొకటి ఇచ్చినా నిలబడదు. కానీ నువ్వు వేస్తున్నావు మంచి పునాది ఉంది, మంచి పునాది ఉంది, భక్తి కలిగిన పునాది. అది కానీ నువ్వు వేసుకొని నీ బిడ్డలను కానీ దాంట్లో ఉంచగలిగితే, నీ బిడ్డలకు ఆస్తి ఇచ్చినా ఇవ్వకపోయినా, నీ బిడ్డలకు ఇంకొకటి ఇచ్చినా అది నిలవకపోయినా, ఈ భక్తి అనే జీవితం ఖచ్చితంగా అనేకమైన ఆశ్చర్య కార్యాలు చూసేటట్లుగా ప్రభు చేస్తుంది. ఆమె నువ్వే చేయకుండా, నువ్వే దేవుళ్ళో నిలబడకుండా నీ బిడ్డలు ఉండాలి, చెయ్యాలి, రావాలి, పోవాలి అని అంటే ఎట్లా కుదరుతుంది చెప్పండి? కాబట్టి ఏం చేయాలి? మన పునాదులను మనము వేసుకోవాలి. ప్రభువుని అడగాలి, ప్రభువా నిజమే నా పునాదులు పాడైపోయాయి, దానిని కట్టు ప్రభువా. ఎందుకు తన యొక్క గూడుని అలా నిర్మించుకుంటుంది అని అంటే, ఆ పునాదులు వేసుకునేది ఎందుకు అంతగా తన పునాదిని వేసుకోవడానికి గల కారణం ఏంటి అని అంటే, ఈ పునాదిలో ఒక అద్భుతం ఉంది. ఈ పునాదిలో తన గూడిని నిర్మించుకునే దానిలో ఒక మంచి అద్భుతమైనది ఏముంది అని అంటే, అక్కడ ఒక ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వడానికి తన పునాదిని నిర్మించుకుంటుంది. అర్థమవుతుందా? పక్షిరాజు తన గూడును అలా నిర్మించుకోవడానికి, అలా వేసుకోవడానికి కారణం ఏంటి? ఎందుకు అలా నిర్మించుకుంటుంది అని అంటే, అక్కడ ప్రత్యేకమైన ఒక శిక్షణ తన బిడ్డలకి ఇస్తుంది. అది మొదటిగా తాను కష్టపడుతుంది, ఒక సరైన పునాది వేసుకుంటుంది. ఆ తర్వాత రెండోదిగా ఏం చేస్తుంది? అక్కడ ఒక ప్రత్యేకమైన శిక్షణ దాంట్లో ఇవ్వడానికి తన పునాది వేసుకుంది. చూడండి, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11వ వాక్యం చూడండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 11వ వాక్యం చదువుదామా? పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు, అది నాకు చెప్పాను కదా, గూట్లో ఏం చేస్తుంది? అది గూట్లో ఫస్ట్ కర్రలు పెడుతుంది, ఆ తర్వాత గెడ్డేస్తుంది, మరలా ముళ్ళులు. ఏమండి, ఇవన్నీ ఎందుకు నిర్మించింది? అవి ముళ్ళులు, ఈ గాజు పెంకులు, వీటన్నిటిని ఇబ్బందికరమైన వాటిని ఎందుకు చేస్తుందంటే, వినాలి మీరు బాగా. అది మొదట గుడ్లు పెట్టిన తర్వాత, ఆ బిడ్డలు పొదిగిన తర్వాత, బిడ్డలు బయట వచ్చిన తర్వాత కరెక్ట్గా ఒక 3-4 వారాలు మాత్రమే దాంట్లో ఉంచుకుంటుంది. 3-4 వారాలు, 5 సంవత్సరాలలోపు, 5 సంవత్సరాల కల్లా అవి ఎగిరి తన ఆహారాన్ని అవి తెచ్చుకొని వాటి జీవితాన్ని వాటిని పోషించుకోవాలి, అంతే. 5 సంవత్సరాలకే అలా వాటిని ప్రిపేర్ చేస్తాయి. 1 సంవత్సరంలోనే బయట తెరివేస్తాయి వాటిని. చూడండి, 3-4 నెలలకే
ఏం చేస్తున్నాయి అని అంటే చిన్నగా అవి అనుకుంటుంటాయి, అబ్బా ఎంత బాగుందో, ఎంత చల్లటిగాలో, ఎంత బాగుందో, ఇక్కడ ఎంత సురక్షితం అని. తల్లి ఏం చేస్తుందంటే నిదానంగా అక్కడ దూతిని మెత్తటిగా ఉండే వాటన్నిటిని కూడా నిదానంగా తీసేస్తుంది. నిదానంగా వాటిని తీసేసి ఏం చేస్తుంది తెలుసా తల్లి? పెరికేసి మొత్తం పెరికేసి, ఎక్కడుంది గూడు? అమ్మ అందరూ చెప్పాలి, గూడు ఎక్కడుంది? కొండ యొక్క శిఖరముల యొక్క అంచుల్లో ఉంది గూడు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఆ పిల్లలు నిద్రపోయేటప్పుడు, ఉదయాన్నే నిద్రపోయేటప్పుడు ఈ తల్లి వచ్చి ఆ పీచు అంతా, మెత్తగా ఉండే పీచు అంతటిని లాగేసి తీసేసి సర్రని వెళ్ళిపోయి దాక్కుంటుందంట. త్వరగా వెళ్ళిపోయి ఏమండి అది దాంకునేస్తుంది. దాంకున్న తర్వాత అక్కడున్న గాజు పెక్కులు, ఈ ముళ్ళు, ఇవన్నీ కూడా బిడ్డలకి గుచ్చుకుంటూ ఉంటుంటాయి. గుచ్చుకుంటూ ఉన్నప్పుడు అవి అటు కదిలి పైనుంచి పడిపోతాయి. పైనుంచి పడిపోయేటప్పుడు ఏంటబ్బా ఇంత బాగునింది నిన్నటిదాకా, రాత్రి కూడా బాగానే ఉండింది, ఇప్పుడేమో ఉదయానికల్లా ముళ్ళు గుచ్చుకుంటున్నాయి, ఇబ్బందిగా ఉంది, కష్టంగా ఉంది అని చెప్పి అటు తొలుగుతూ పైనుంచి పడిపోతాయి. ఎప్పుడైతే పైనుంచి పడిపోతాయో మా జీవితం అయిపోయిందిరా అని అనుకునేటప్పుడు నేల ఎంత ఉండగా ఇలా పడిపోయేటప్పుడు పక్షి, ఎవరు? తల్లి పక్షి అలా వచ్చి నేల మీద వాటి తాకకుండా రెక్కల పైన అలా పట్టుకుంటుందంట. పట్టుకొని అలా లేపుతుంది. లేపేటప్పుడు ఈ బిడ్డలు అనుకుంటే అంట, అబ్బా ఎక్కడికి పోయినావమ్మా నువ్వు ఇంతసేపా? ఒక్క నిమిషంలో మా ప్రాణము గాల్లో కలిసిపోయేది, పైన ఎట్టునింది తెలుసా, నువ్వు ఏడకపోయినావు అని అడిగి వెంటనే ఈ తల్లి ఆ బిడ్డలను అలా పట్టుకొని నేలకు దాకనీయకుండా బిడ్డల్ని వాటి రెక్కల మీద పెట్టుకొని మళ్ళీ ఆకాశంలోనికి తీసుకొని పోయి గూటికాడికి తీసుకుని మళ్ళీ గూట్లో పెడుతుందంట. మళ్ళీ గూట్లో పెట్టిన తర్వాత గుచ్చుకుంటూ ఉంటాయంట. వాటికి గుచ్చుకుంటూ కష్టంగా, ఇబ్బందిగా, నిన్నటి దాకా బాగానే ఉండింది. మా అమ్మ ఇప్పుడు కఠినం అయిపోయింది. మా అమ్మ నిన్నటి దాకా బాగానే ఉండింది, ఉదయం కూడా బాగానే ఉండింది, మధ్యాహ్నం కూడా బాగుండింది, ఏమని సాయంత్రం ప్రార్థనకు పోయేసి వచ్చిందో మా అమ్మ రూటే మారిపోయింది. వా ఏంది మా అమ్మ ఇందాక కూడా, నాయనా ఎడకపోతున్నారు, సీతారాంపురం పోతున్నానమ్మా, పోయి రాబో అనింది. ఇప్పుడేమైంది మా అమ్మగా? నాకేం అర్థం కావట్లేదు, పీజీలు ఎగిరిపోతున్నాయా? కారణం ఏంటంటే ఏమండి వాటికి అప్పుడు దాకా బాగానే ఉన్నాయి, సుఖంగానే ఉన్నాయి, ఆనందంగానే ఉన్నాయి పక్షులు. ఏమండి బిడ్డలు ఆనందంగానే సంతోషంగానే ఉన్నాయి. ఎప్పుడైతే ఏమండి ఆ తల్లి అక్కడున్న పీచుని అంతటిని తీసి ముళ్ళుల మీద కూర్చోబెట్టిందో అప్పుడు కష్టం అనిపిస్తున్నాయి, అప్పుడు ఇబ్బంది అనిపించేస్తుంది. కానీ ఆ తల్లి ఏం చేస్తుందో ఆ బిడ్డలకు తెలియదు. వాళ్ళకి ఏమి నేర్పిస్తుంది? అక్కడ ఒక శిక్షణ నేర్పిస్తుంది, వాళ్ళకి ఒక క్రమం నేర్పిస్తుంది, వాళ్ళకు ఒక బాధ్యతకరమైన జీవితాన్ని నేర్పిస్తుంది. గూటి అంచుల్లో పెట్టి అవి నిలబడిపోయి ఉంటాయి. ఎందుకంటే లోపలికి పోతే ఏం గుచ్చుకుంటుంది? లోపలికి పోతే గాజు పెంకులు, ముళ్ళులు గుచ్చుకుంటున్నాయి. ఈ బిడ్డలు ఏం చేస్తాయంటే అంచుల్లో ఉండవు కదా ముళ్ళులు అని చెప్పి అంచుల్లో నిలబడతా ఉంటాయి. అంచుల్లో నిలబడినప్పుడు ఎప్పుడైతే కింద పడతాయో ఎగరలేవు కదా, నేలకు తాగేటప్పుడు తల్లి వచ్చి పట్టుకుంటుంది, మళ్ళీ తీసుకొని పోయి నిలబడుతుంది. ఈ సౌకర్యమే లేకుండా పోయింది వాళ్ళకి, సౌకర్యమే లేదు వాటికి. అప్పుడప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, అరే దేవుడి దగ్గరకు వచ్చేటప్పుడు ప్రారంభంలో ఎంత బాగుండింది, ఎంత ఆనందంగా ఉండింది, ఎంత సంతోషంగా ఉండింది, అబ్బా మా జీవితాలు ఎంత బాగున్నాయి అనిపించింది. 4 రోజులు గడిచిన తర్వాత, 4 దినాలు గడిచిన తర్వాత కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు, అసలు సౌకర్యమే లేదు. దేవుడు మనకి కొన్నిసార్లు సౌకర్యంలో నుండి దేవుడు మనల్ని సౌకర్యంలో నుండి బయటకు తీసుకొని వస్తాడు. సౌకర్యములో నుండి అంటే సుఖమైన జీవితంలో నుండి దేవుడు మనల్ని బయటకు తీసుకొని వస్తాడు. ఈ పక్షి ఉందో చూసారా, ఈ గ్రద్ద పక్షి తన బిడ్డలకి సౌకర్యాన్ని ఎలాగైతే తీసేస్తుందో దేవుడు కూడా అప్పుడప్పుడు మన జీవితంలో సౌకర్యాల్ని, సుఖాన్ని వీటన్నిటిని కూడా అప్పుడప్పుడు తీస్తూ ఉంటాడు దేవుడు. మీకు అర్థమవుతుందా నా మాటలు? అర్థమవుతున్నాయి అన్నారు ఒకసారి హల్లెలూయా చెప్పండి. అది ఏం చేస్తాడు దేవుడు అని అంటే కొన్నిసార్లు మనల్ని ఆ సౌకర్యంలో నుండి, ఆ సుఖంలో నుండి కొన్ని తీసేస్తూ ఉంటాడు. కారణం ఏంటి? ఎందుకు తీస్తాడు ఆయన అని అంటే మనము ఎదుగుదల వైపు నడిపించబడాలని. చెప్పండి, ఎందుకు? ఎదుగుదల వైపు నడిపించబడాలి. ఈ పక్షి తన బిడ్డలని అలాగే గూట్లో ఉంచుకుని, అయ్యో నా బిడ్డలకి నొప్పి తగులుతుంది, రక్తం వస్తుంది, ఇబ్బంది పడతాయి, చిన్న బిడ్డలు పాటరయ్యా మోకాళ్ళు నీళ్ళే రావాలా
నిద్ర కూర్చోమ్మా, నిద్ర కూపుకో, బాగా నిద్ర కూపుకో, రాత్రి అయినా పొగులైనా నిద్ర కూపు బాగా. చిన్న పిల్లకాయలండి లేపకండి, అయ్యేంటి మా పుట్టోటి నిద్రపోతున్నాడు. ప్రార్థన కూడా చూడండి, స్తోత్ర ప్రార్థన కొందరు ఉదయాన్నే లేస్తారు భక్తులు, స్తోత్రం ప్రభా స్తోత్రం. ఏమే పిల్లలు నిద్రపోతున్నారు అరవకూడదు, అంత సుఖంగా పెట్టమ్మా. రేపు వచ్చిన తర్వాత వాడు ప్రార్థన కూడా ఉండదు, వాడికి ప్రార్థన కూడా ఉండదు వాళ్ళకి. ఏమండి చిన్నప్పుడు 5 గంటల స్తోత్ర ప్రార్థన కానీ లేకపోతే అట్టే నీళ్ళు తీసుకొని వచ్చి పైన పోసేసేది మా అమ్మ మా నాయన. నేను నిజంగా చెప్తున్నా, గుండెల మీద చేసుకుని ఎన్నిసార్లు తిట్టుకున్నాను తెలుసా, చెప్పాలి కదా. నిజంగా తిట్టుకున్నా చిన్నప్పుడు. వీళ్ళు ఏం తల్లిదండ్రులా 5 గంటలకు లేచి ప్రార్థన చేయమన్నారా, ఒక్కొక్కరు అమ్మ నాయన ఎట్టుంటారా, వీళ్ళ కడుపులోనే పుట్టాలి నేనా. ఎందుకు వచ్చింది బాధ కదా. 5 గంటలకు లేపేదా మంచిలో, ఎవడు ప్రార్థన చేస్తాడు ఇప్పుడు. చేతనంలేమా ప్రార్థన. చిన్నప్పుడు కష్టంగానే అనిపించింది, కానీ ఇప్పుడు మాత్రం అది ఇష్టంగా మారిపోయిందండి. కారణం ఏంటంటే చిన్నప్పుడు మనకి ఇబ్బందిగానే అనిపిస్తుంటుంది. మన బిడ్డలకి సౌకర్యాన్ని నేర్పించి చిన్నడా ప్రార్థనకు రారండి, ఆడొస్తాడు మాకంటమ్మా, వస్తాడు ఆడొస్తాడు రాడు. మా అవ్వ కూడా చిన్నప్పుడు భలే అవ్వాళ్ళందరినీ సబ్జెక్టులు వేసి పెట్టాలా, అవ్వాళ్ళందరినీ. మిమ్మల్ని అనట్లేదు, మా అవ్వని పోయి ఆడుందో పరలోక రాజ్యంలో ఉన్నాయి. ఎంత గారాబం చేసేదో, టిఫిన్లో వేసుకొని వచ్చేది, ఇడ్లీలు టిఫిన్లో ఊళ్ళో నుంచి తెచ్చేది, మళ్ళీ నా మనవడో నాయనా అని. అవ్వాళ్ళే చెడిపేస్తుంటారు మన వాళ్ళంతా కదా. మన ఊర్లో జరపలేండి, మా అవ్వాళ్ళు అంతా చెడిపేసినారు అట్టే. దేవుడు కొన్నిసార్లు మనకి ఎందుకు సౌకర్యాన్ని తీసేస్తాడంటే ఎదుగుదల ఉండాలా. ఈ పక్షులకి ఒకవేళ దేవుడు, ఏమండి మీరు బాగా వినండి, ఒకవేళ ఎందుకు ఆ తల్లి అది కానీ తీయకుండా అక్కడే పెట్టునింది అనుకో, అవి ఏమైపోతాయి చెప్పనా. నేను అదే చదివింది. ఒకవేళ ఎందుకు వాటికి అది తీయకుండా అక్కడే ఉంచి వాటికి మంచిగా ఆహారాన్ని పెట్టి చూసుకోవచ్చు కదా అని నేను చదివితే, ఎందుకు వాటి యొక్క సౌకర్యాన్ని తీసి ఆ గూటి యొక్క అంచుల్లో పెట్టి ఆ బిడ్డలను ఆ యొక్క గూటి శిఖరాల నుంచి, ఆ కొండ శిఖరాల నుంచి కింద పడేటట్లు చేస్తున్నాయి తల్లులు అని అంటే, అవి ఎదుగుదల అవ్వాలంట. ఒకవేళ అదే గూట్లో ఉంటే అవి ఏమైపోతాయంటే మరుగుజ్జులు అయిపోతాయి. ఏమైపోతాయి చెప్పండి, ఏమైపోతాయి? ఎదుగుదల ఉండదు. దేవుడు మనకు కూడా సౌకర్యాన్ని ఇస్తున్నాడు అనుకో, మనం కూడా మరుగుజ్జులైపోతాం ఆత్మీయతలో. ప్రార్థన ఉండదు. ఇప్పుడు 3 పూటలు నీకు అన్నం పెట్టాడు అనుకో దేవుడు, నీకేం పని చేయలే, నీకు అప్పులు సమస్యలు కష్టాలు అన్నీ తీసేసి నేను కూర్చోబెట్టి 3 పూటలు మేపుతా ఉన్నావు అనుకో, ఎట్టుంటుందా చెప్పండి అండి, ఎట్టుంటుంది? సరే, ఒక చెట్టుకి 3 పూటలు నీళ్ళు పోస్తానే ఉన్నావు అనుకో, నీళ్ళలో పెట్టి, నీళ్ళలో ఎండలో అంటే దానికి కష్టం. ఆ చెట్టుని నీళ్ళలో పెట్టి 3 పూటలు నీళ్ళు పోస్తానే ఉండు, తాగు అని చెప్పి 3 పూటలు నీళ్ళు పోసి ఎండే తగలకుండా దాన్ని ఏసీలో కూర్చొని దానికి దుప్పట కప్పి పెట్టినావు అనుకో, 4 రోజుల తర్వాత సచ్చి ఊడుకుంటుంది. కారణం ఏంటి? అది సౌకర్యానికి అలవాటు పడిపోయింది, దానికి ఎదుగుదల లేదు. దేవుడు నిన్ను కొన్నిసార్లు సౌకర్యంలో నుండి ఎందుకు తీసుకొని వస్తున్నాడంటే నువ్వు ఎదుగుదల అవ్వాలని, నువ్వు ప్రార్థనలో ఎదగాలని, నీ ఆత్మీయ జీవితంలో ఎదగాలని. కానీ మనం ఏం చేస్తున్నాం? దేవుడి మీద కోప్పడుతుంటాం, దేవుడి మీద ఇబ్బందికరంగా అనిపించుకుంటూ ఉంటాం. పిల్లరా చూడండి, దేవుడు ఏదైనా చెయ్యాలి అని అంటే అక్కడ నిన్నేం చేస్తాడంటే ఒక క్రమశిక్షణకరమైన మార్గాల్లో నడిపించడం ప్రారంభిస్తాడు. క్రమశిక్షణ లేకపోతే ఎట్లాగా? ఒక ప్రత్యేకమైన శిక్ష ఆ పక్షి ఇస్తూ ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో ఇవ్వడా? ఖచ్చితంగా ఇస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. అందుకనే పక్షిరాజు గురించి చదువుకుంటూ మనం వెళ్తున్నాం. చూడండి, హలో బ్రదర్, నీ కుమారుడు నాకు బలివ్వు అన్నాడు కదా. అడిగినప్పుడు వెంటనే ఏం చేశాడు? అయ్యా నా బిడ్డను ఇస్తానన్నాడు. సౌకర్యాన్ని తీసేశాడు, కష్టాన్ని పెట్టాడు అబ్రహాము జీవితంలో. ఎంత బాధగా ఉంటుందండి. కొడుకుని ఇమ్మంటున్నావే ప్రభువా, ఏమన్నా నీకు న్యాయమేనా? లేక పుట్టిన కుమారుడు వాడనివ్వమంటున్నావు. ఇంత సౌకర్యాన్ని ఇచ్చి, ఇంత సంతోషాన్ని ఇచ్చి, ఇప్పుడు ఒకానొక క్షణంలో బిడ్డను బలిచ్చిమంటే ఏమన్నా మాటలేనంటయ్యా.
ఏమన్నా బాగుందా పాస్టర్ అయ్యా నీకు? నా బిడ్డ సిరిగిపోయిన ప్యాంట్ వేసుకొని వస్తే నీకేమే? వాడు కటింగ్ ఎట్ట కొట్టించుకుంటా నీకేం పాస్టర్ అయ్యా? నీ పని ఏందా? వాక్యం చెప్పామా, పోతా ఉన్నామా? మా అంతేనా? అంతే కదా, నా పని అదే కదా. అబ్రహాము చెప్పింది అదే దేవుడు. అయ్యా నీ బిడ్డ నాకు బలివన్నాడు, సౌకర్యాన్ని తీసేశాడు. ఎంతో కష్టాన్ని గుండెల్లో పెట్టుకొని అయినా సరే నా దేవుడి కంటే నాకు ఎక్కువేమీ ఏదీ కాదు అనుకొని తన బిడ్డను ఇవ్వడానికి ఎందుకు వెళ్ళాడండి? దేవుడు పరీక్ష పెట్టాడు అబ్రహాముకి. దేవుడు అబ్రహాముకు పరీక్ష పెట్టినప్పుడు, ఆ పరీక్ష మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు ఎప్పుడైతే కత్తి ఎత్తాడో, ఏమండి ఏం చేశాడు దేవుడా? అబ్రహాం నువ్వు కత్తి వేయడానికి వీలు లేదయ్యా. ఆపాడా లేదా? అదేంది ప్రభు, ఒక్క నిమిషం ఏంటి నా గుండె కూడా ఆగిపోయిందయ్యా వాడి మీద కత్తేసి ఉంటే అనగా. కారణం ఏంటంటే అందుకనే వాళ్ళు విశ్వాస వీరులుగా మార్చబడ్డారు. ఎదుగుదలలో అంతగా ఉన్నతమైనగా ఎదిగారు అని అంటే దేవుడు వారిని పరీక్షించాడండి, పరిశోధించాడండి, ఆ క్రమశిక్షణకరమైన మార్గంలో తీసుకొని వెళ్ళాడు. నీ బిడ్డల్ని నువ్వు శిక్షణగా ఒక క్రమశిక్షణకరమైన మార్గాల్లో నడిపించాలి. చూడండి, కొంతమంది ఉంటారు నిజంగా చాలా అద్భుతం అనిపిస్తుంటుంది వాళ్ళని. వారి యొక్క బిడ్డల్ని ఏం చేస్తారంటే సేవకులకి అలాగే సంఘానికి అప్పగిచ్చేస్తారు. పాస్టర్ అయ్యా మా బిడ్డలు మీ చేతిలో పెడుతున్నాం, వాళ్ళు చూసుకోండి, వాళ్ళని సరైన త్రోవలో నడిపించండి అని. ఎప్పుడైనా మన ఊరు అయ్యా ఏ రోజైనా మారుతుందా అనుకొని ఎదురు చూసి ప్రార్థన చేస్తూ ఉండ. ఏం చేద్దాం, ఒకరోజు టైం ఉంటుంది, దానికి కూడా ఇస్తాడు దేవుడు. ఒక్కొక్కరు చూడండి సేవకుల దగ్గర వదిలేసి, ఏం వాళ్ళకి తల్లిదండ్రులు లేరా? చెప్పండి, వాళ్ళకి తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబం వాళ్ళకి లేవా? సేవకుల దగ్గర ఉంటే వాడు ఎదుగుతాడు, వారు ఆత్మీయ జీవితాన్ని కట్టుకోగలుగుతారు. అక్కడ ఉంటే ప్రార్థన ఉంటుంది, అక్కడ ఉంటే దేవుడిలో ఉండగలుగుతారు, దేవుడిలో ఎదగలుగుతాడు, దేవుని యొక్క అనుభవాల్లో నడిపించబడగలుగుతాడు. లోకములోనికి వెళ్ళిపోడు, లోకపు అనుభవాల్లోనికి రాలేడు. ఇక్కడుంటే దేవుళ్ళు ఎదుగుతాడు, దేవుడి యొక్క మార్గంలో నడిపించబడతారని అప్పగించే వాళ్ళు ఉన్నారండి. మనం ఏం చేయగలుగుతున్నాం? మన బిడ్డలకు నేర్పించగలుగుతున్నామా? మన బిడ్డల్ని మనమేనే చేయగలుగుతున్నామా? చిన్న శోధన రాకూడదు, చిన్న కష్టం రాకూడదు, చిన్న బాధ కలగకూడదు. అంత సాఫీగా ఎట్లా ఉండాలా? నున్నటి పొరుపు మీద కూర్చోబెట్టినట్లుగా ఉండాలా. ఎదుగుదల రావాలి అని అంటే ఏమండి, దేవుడు మనల్ని కొన్నిసార్లు సౌకర్యంలో నుండి బయటకు తీసుకొని వస్తాడు. కారణం ఏంటంటే నిన్ను ఎదుగుదల వైపు నడిపించడానికి. ఎందుకు? ఎదుగుదల వైపు నడిపించడానికి. 1 కొరింథీ 10:13 శోధనలు అనేటివి కలుగుతాయి మనకు. అయితే అందులో నుంచి తప్పించుకునే మార్గాన్ని కూడా ప్రభు ఏం చేస్తాడంట? తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయన కలగజేస్తాడు. శోధన ప్రభు కలగజేస్తాడు, అందులో నుండి దేవుడు మనల్ని తప్పించడం ప్రారంభిస్తాడు. ఎందుకు ఈ శోధన వచ్చింది, ఎందుకు ఈ కష్టం వచ్చింది, ఎందుకు ఇది కలిగింది అని అంటే దేవుడు నిన్ను ఎదిగింపజేస్తూ ఉన్నాడు. పాస్టయ్య నాకెందుకు ఈ కష్టాలు పాస్టయ్య? నా కొడుకు ద్వారా, నా కూతురుల ద్వారా, నా బిడ్డల ద్వారా, నా భర్త ద్వారా నాకెందుకు ఈ బాధలు అని అంటే నువ్వు ఎక్కడో ప్రార్థన జీవితంలో దిగజారిపోయి ఉన్నావు, నీ భక్తిని పోగొట్టుకుంటున్నావు. దానిని కట్టుకోవడానికే నీకు ఈ శోధన కలుగుతున్నాయి తల్లి. కాబట్టి నీ జీవితాన్ని నువ్వేం చేసుకోవాలి? కట్టుకునే వారిగా ఉండాలి. ఒక క్రమశిక్షణలో ఒక ప్రత్యేకమైన శిక్షణ మనకు దేవుడు ఇస్తూ ఉన్నాడండి. ఎందుకు ఈ శిక్షణ? యోబు గ్రంథంలో ఉంటుంది కదా, 23:10 ఏమనుంది? ఆ బంగారము శుద్ధ సువర్ణంగా మార్చడానికి, నిన్ను శుద్ధ సువర్ణంగా మార్చాలనే దేవుడు ఒక ప్రత్యేకమైన శిక్షణ ఇస్తూ ఉన్నాడు. అందరికీ కలుగునట్లుగా నీకు శోధనలు రావు, నీకు ఒక ప్రత్యేకమైన శోధన కలుగుతుంది. ఆ శోధనలో నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడు. ఏం చేస్తాడు ఆయన? తప్పిస్తాడు. ఒక శోధన కలిగింది, లేకపోతే ఒకటి కలిగింది అన్నప్పుడు నువ్వు దేవుడి దగ్గర ఎంతసేపు కూర్చొని మొరపెట్టగలుగుతున్నావు? ఎంతసేపు దేవుడి దగ్గర కూర్చొని ప్రార్థన చేయగలుగుతున్నావు? ఎవరింట్లో లేవు చెప్పండి కష్టాలు, శోధనలు, బాధలు? మరి దానికి తగినట్లుగా నువ్వు ఎంతసేపు దేవుడు పాదాలు పట్టుకొని మొరపెట్టగలుగుతున్నావు? ఒక ప్రత్యేకమైన శిక్షణలో దేవుడు నిన్ను నడిపించాలనుకుంటే మనం నడవగలుగుతున్నామా? నడవలేకపోతున్నాం. మనకి ఎంతసేపు సౌకర్యం కావాలి, ఎంతసేపు సుఖాలు కావాలి. సుఖాలకి అలవాటు పడిపోవద్దు
ప్రియులారా, నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకో, నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకో. అలా ఉన్నప్పుడే ఉన్నతమైన శిఖరాల మీద మన గూడులు, మన నివాసాలు ఉన్నప్పుడే మనం ఏం చేయబడతాము అని అంటే దేవుని చెంత నిలబడే అనుభవంలోనికి నడిపించబడగలుగుతాము. ఆమేన్. కాబట్టి పక్షిరాజు యొక్క గూడుని గురించి ఈరోజు తెలుసుకున్నాం. తన గూడు, తన నివాసాన్ని నిర్మించుకొని దానిలోనే ఒక శిక్షణ ఇస్తూ ఉన్నట్లుగా దేవుడు కూడా మనకు ఒక శిక్షణ నేర్పిస్తూ ఉన్నాడు. దేవుడు మనలకు కూడా కొన్నిసార్లు సౌకర్యాలు తీసేస్తున్నాడు. అబ్బా బాగుండిందయ్యా స్టార్టింగ్లో, ఇప్పుడు ఏందో ఈ కష్టాల కాదు, నీ ఎదుగుదల కోసం. అది పెట్టకపోతే ఆ సౌకర్యంలోనే నువ్వు వెళ్తూ ఉంటే నువ్వు కూడా మరుగు చేయబోతావు, ప్రార్థనలో మరుగు చేయబోతావు, ఆత్మీయ జీవితంలో మరుగు చేయలేకపోతాం, ఇంక ఎదుగుదలలో ఉండడం. ఎక్కడేసిన గొంగళ్ళు అన్నట్లుగా అక్కడే పడిపోయి అక్కడే మన జీవితాన్ని ముగించుకునే అనుభవంలో ఉండకూడదు. దినదినానికి మన ఆత్మీయ జీవితం ఎదుగునుగాక, శుద్ధ సువర్ణం వలె మనం అందరం మారుదుముగాక. ఈ నా దేవుని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనందరి వినికిడిలో నీరు కట్టి ఫలింపజేయునుగాక. ఆమేన్. అందరం మోకరిద్దాం.